కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, గంజాయి రవాణాను సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి నల్లపరెడ్డి పాల్గొని కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి మొదటి సంతకంతో ప్రారంభించారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీపరం చేస్తూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నల్లపరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60,000 సంతకాల సేకరణ చేసి అదేవిధంగా అక్టోబర్ 28న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ 12వ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మిషన్ చేయించారు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు. ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా, అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, అందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఏమైపోయింది నీ నోరు అని అడుగుతా ఉన్నా. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నువ్వు ఎన్ని అబండాలు వేయాలనో, ఎన్ని విమర్శలు చేయాలనో అన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలు, అవినీతి, కిలి మద్యం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. నువ్వేమో ఒక్క మాట మాట్లాడడం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు. ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. నీకు అధికారం కావాలన్నా, ప్రజలు బాధపడకుండా చూడాలన్నా. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా కొండూరు అనిల్ కుమార్ గారిని పెట్టున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడిలో 11 ఉన్నాయి, మనకు 5 ఉన్నాయి. 2 వచ్చి విజయవాడ ఒకటి, కాకినాడ సిద్ధార్థ కాలేజీ, రంగరాయ కాకినాడ కాలేజీలు ప్రైవేట్ పరంలో కూర్చున్నాయి మధ్యలో. 83లో రామారావు గారు వచ్చిన తర్వాత సరస్వతిని అమ్ముకుంటారా? సరస్వతిని ప్రైవేట్ కాలేజీలు అవి 2 ఉన్నాయి. కాకినాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ మాత్రమే ఉన్నాయి. వాటిల్ని కూడా సరస్వతి నమ్ముకునేది ఏందని చెప్పి ఆయన మహానుభావుడు గవర్నమెంట్ కాలేజీలు చేశాడు. చివరికి వాకాడ్లో ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రభుత్వ కాలేజీగా చేయగలిగారు. అలాంటి మహానాయకులు చేసిన దాన్ని ఈ రోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలకు అడుగు పెట్టాడని ఆయన ఏదో పండుగ చేసుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి. ఒక్కటి అతని టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదు. ఒకటంటే ఒకటి కూడా. ఈ రోజు మనం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 7 కంప్లీట్ అయ్యి అడ్మిషన్ రెడీగా ఉంటే వాటిల్ని సంవత్సరానికి 99 రూపాయల లెక్కన ఆ కాలేజీ ప్రిన్సెస్ ని వాళ్ళకి ఇచ్చేసి 30 సంవత్సరాలు వాళ్ళు చేసుకునేటట్టుగా ఇచ్చేస్తే 5,000 సంవత్సరానికి 5,000 మెడికల్ కాలేజీ లీజ్ అంతే. మీకు 5 కోట్ల రూపాయలు ఉంటే ఆ కాలేజీలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా వందనాలు. ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించబడింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 17 నెలలుగా వస్తున్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మెడికల్ కాలేజ్ సీట్లు కావాలంటే గవర్నమెంట్ కాలేజీలు కావాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఓడిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కూడా గవర్నమెంట్ పూర్తి చేస్తే బాగుండేది. కానీ అటు చేయకుండా ఆ 12 కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ చేతుల్లో ఉంటాయి ఆ ప్రైవేటీకరణని ఈ కూటమి ప్రభుత్వం చేయడం చాలా సిగ్గుచేటు. ఈ నెల 28వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
ప్రత్యేకంగా 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బజార్ సెంటర్ నుంచి ర్యాలీ బయలుదేరి ఎంఆర్ఓ గారికి మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు అనిల్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో ఈ ర్యాలీ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎందుకు చేస్తున్నారో, పేద కుటుంబాల భవిష్యత్తు కోసం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాంట్లో 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయినాయి. పోతే ఇంకా 10 మెడికల్ కాలేజీలు, ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తయిన 7 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్దేశించడం, ఆ ఎన్డీఏ గవర్నమెంట్ పేదల పట్ల ఎటువంటి దయ, ఆ పేదలు చదువుకోకూడదు, ఉన్నతమైన కుటుంబాల్లోని వాళ్ళే వ్యక్తులే చదువుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన నిలబడి దాన్ని ప్రైవేటీకరణ కాగనీయకుండా దానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 28వ తేదీ ఏ విధంగా మనం ఉధృతం చేయాలో ప్రతి ఒక్కరూ విద్యార్థి లోకం అందరూ ఆలోచించండి. ఇదే చంద్రబాబు పతనానికి కోవూరు నియోజకవర్గంలో తొలి సంతకం మా ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు. ఇది గుర్తుంచుకోవడం, చంద్రబాబు పతనం ఆరంభం అయింది అని గుర్తు చేస్తున్నాను. ఇక ఒక్క మాట చెప్పాలా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు మా మాజీ మంత్రివర్యులు. ఆయన నోరు ఎంత చచ్చుబడిపోయిందో, ఆయన దైవన్నే కాపాడుకోలేక పాపం నడి సముద్రంలో వేసేసారు. తమిళనాడు దేశపోయి గుర్తించారు. ఆ విధంగా ఉందా పాలన. అందువల్ల ఎవరో అధైర్యపడొద్దు. 1 కోటి సంతకాలు మన 60,000 టార్గెట్ ఇచ్చాడు. ఈ సంతకంలో ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబుకు ఇప్పుడే గుబులు గుర్తుంటది. అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.